కృష్ణుడిని కంసారి అని ఎందుకు పిలుస్తారో తెలుసా? అసలు కృష్ణుడు పుట్టగానే చంపాలని చూసిన రాజు ఎవరు? రాజు తన విధి లిఖితమైన మరణాన్ని తప్పించుకోవడానికి ఏమి చేశాడో తెలుసా? తెలుసుకోవడానికి చివరి వరకు చూడండి. ఇది అధర్మం, అహంకారం, క్రూరతకు ప్రతీక అయిన ఒక రాజు కథ. అతను ధర్మాన్ని కాపాడడానికి జన్మించే కృష్ణుడిని జన్మించకుండా ఆపాలని ప్రయత్నించాడు. కానీ అతనికి తెలియనిది ఏమిటి అంటే అధర్మం మితి మీరినప్పుడు విశ్వం మౌనంగా ఉండదు, క్షమతో కాదు, దైవ అవతారంతో ప్రతిస్పందిస్తుంది. ఉదాహరణకు రావణుడిని అంతం చేయడానికి రామావతారం, హిరణ్యకశిపుడిని అంతం చేయడానికి నరసింహావతారం లాగా. ఒకప్పుడు గొప్ప రాజ్యం అయిన మధుర కంసుడి కఠిన పాలనలో భయంతో నిండిపోయింది. అతని పాలన రాజ్యాన్ని నల్లటి మబ్బులా కమ్మేసింది. ప్రజలు అతని అన్యాయానికి భయపడి నిరాశగా జీవించారు. కంసుడి చెల్లి అయిన దేవకి వసుదేవుల వివాహం జరుగున్న సమయంలో యోగమాయ దేవి తన దివ్య స్వరంతో కంసుడితో ఇలా పలికింది: ఓ కంస, నీ మృత్యువు దేవకి 8వ సంతానం వల్ల జరుగుతుంది. ఇది ఎవరూ ఆపలేరు. ఇది విన్న కంసుడు భయంతో కంస రాజ్యోతిష్కులను పిలిపించాడు. రాజభటులు రాజ్యోతిష్కులను తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న అతను కంసుడితో ఇలా అన్నాడు: మహారాజా, మీరు విన్న స్వరం యాదృచ్ఛికం కాదు. ఇది విశ్వ తీర్పు. ఈ భవిష్యవాణి నక్షత్రాలలో లిఖించబడింది. దీన్ని ఎవరూ మార్చలేరు. పురాణాల నుండి మునుల దివ్య జ్ఞానం వరకు ఒక విషయం స్పష్టంగా ఉంది. అధర్మం హద్దుమీరినప్పుడు భగవంతుడు ధర్మాన్ని స్థాపించడానికి అవతారమెత్తుతాడు. దేవకికి జన్మించబోయే 8వ శిశువు ఒక దివ్య కాంతిని మోస్తాడు. అతన్ని విశ్వమే కాపాడుతుంది. ఇది విన్న కంసుడు భయంతో విధిని ఎదుర్కోవాలని అనుకుని దేవకిని, వసుదేవుడిని కారాగారంలో బంధించాడు. ఆమెకు పుట్టే ప్రతి శిశువును చంపమని ఆదేశించాడు. ఒక్కరి తర్వాత ఒక్కరిని చంపడం ప్రారంభించాడు. అన్యాయంగా బలైన శిశువుల కేకలు మధుర నగరమంతా మారుమోగాయి. చనిపోతున్న శిశువుల కేకలు విన్న జనాలకు జరుగుతున్న అన్యాయం తీరుతుందనే ఆశ తగ్గిపోయింది. పురాణాలు కంసుడిని మానవ రూపంలో ఉన్న అసురుడు, కాలనేమిగా వర్ణించాయి. ప్రతి అమాయకపు శిశువు రక్తాన్ని కళ్ళారా చూశాక అతనికి మరింత ధైర్యం, మరింత అహంకారం పెరిగింది. చంపిన శిశువుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ తనను ఎవ్వరూ ఏం చేయలేరని అనుకున్నాడు. తనకు తానే దేవుడిలా అనిపించాడు. తనకు ఎవరూ సాటి లేరని, ఎవరూ తనతో సమానం కాదని గర్వంతో మునిగిపోయాడు. కానీ అతను గమనించని విషయం ఏంటంటే విధి నిశ్చితంగా సిద్ధమవుతోంది. విధి ఆపలేని తుఫానిలా త్వరలోనే విరుచుకుపడుతుంది. దేవకి 7వ సంతానం అయిన బలరాముడిని తన గర్భంలో మోస్తోంది. అదే సమయంలో మథురకు ట్విన్ సిటీ అయిన వృందావనంలో వసుదేవుని మొదటి భార్య అయిన రోహిణి తన బంధువైన నందుడు మరియు అతని భార్య యశోదాతో కలిసి నివసిస్తోంది. రోహిణి కూడా తన గర్భంలో ఒక శిశువును మోస్తోంది. దేవకి యొక్క 7వ సంతానాన్ని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు ఆజ్ఞతో ఆయన సహోదరి దుర్గాదేవి యోగమాయ రూపంలో భూమికి అవతరించి దేవకి యొక్క 7వ సంతానాన్ని రోహిణి గర్భంలోకి మార్చింది. కంసుడి కోపం నుంచి శిశువును రక్షించేందుకు యోగమాయ దేవకి గర్భంలో ఒక మాయా శిశువును ఉంచింది. కంసుడు 7వ శిశువు కూడా మరణించినట్లుగా భావించాడు. కృష్ణుడు జన్మించబోయే రాత్రి శ్రీ మహావిష్ణువు వసుదేవునికి ప్రత్యక్షమై శిశువైన కృష్ణుని తీసుకుని వెళ్లి యశోద కుమార్తెతో మార్చాలని ఆదేశించారు. దేవకి గర్భంలోని శిశువైన కృష్ణుని ప్రభావంతో ఆమె ప్రకాశించింది. కృష్ణుడు జన్మించే సమయంలో రక్షించేందుకు అనంత శేషనాభుడు ప్రత్యక్షమై వచ్చాడు. అతి గోప్యమైన సమయంలో ధర్మాన్ని పునఃస్థాపించేందుకు భగవంతుడు శ్రీకృష్ణుడు జన్మించాడు. బంధనలు తెగిపోయాయి, తుఫాన్లు శాంతించాయి. ప్రకృతి శక్తులన్నీ ఈ దివ్య శిశువుకు శిరస్సు వంచాయి. యోగమాయ తల మాయా శక్తితో కంసుడు మరియు రక్షకులపై గాఢ నిద్ర మంత్రాన్ని వేసింది.
వసుదేవుడు శిశువైన కృష్ణుని కాపాడేందుకు తీసుకుని గోకులంకి బయలుదేరాడు. తుఫాన్లను, ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటూ ముందుకు సాగాడు. యమునా నది వారికి దారి ఇవ్వడంతో అన్ని లోకాలు ఆశ్చర్యపోయాయి. ప్రపంచం అంత విశ్వాన్ని మార్చబోయే దివ్య శిశువును ఆహ్వానించేందుకు ఒక్క నిమిషం ఊపిరి బిగపట్టింది. ఇది తెలియని కంసుడు తన విధిని మార్చుకునేందుకు 8వ శిశువును తన ముందుకు తీసుకురావాలని రక్షకులకు ఆదేశించాడు. కంసుడు ఆ శిశువును సంహరించబోయే క్షణంలో యోగమాయ ఆ శిశువు రూపంలో కనిపించి అకస్మాత్తుగా ఒక ప్రకాశించే కాంతి గోళంగా మారి అతనిపై హెచ్చరిక జారీ చేసింది. ఓ కంస, మూర్ఖుడా, నన్ను చంపితే నీకు ఏమి లాభం? దేవకి 8వ సంతానం ఇప్పటికే ఎక్కడో జన్మించాడు. నీ చావు అతని చేతిలో తథ్యం. కాబట్టి అనవసరంగా మరికొన్ని శిశువులను హింసించుకు. ఇది విన్న కంసుడి భయం కోపంగా మారింది. కానీ ఎవరూ విధిని మార్చలేరు. ఎంత పెద్ద అసురుడైనా విధి నుండి తప్పించుకోలేరు. గోకులంలో దివ్య శిశువు శ్రీకృష్ణుడు ప్రేమ, భద్రతను పొందాడు. ఆనందంతో గాలి నిండిపోయింది. ఎందుకంటే కృష్ణుడు ఆశాకిరణంగా అవతరించాడు. ప్రపంచం తెలియకుండా తన రక్షకుడి కోసం సిద్ధమవుతోంది. దీనిని బట్టి తెలిసేది ఏమిటి అంటే ఎంత పెద్ద అసురుడైనా విధి నుండి తప్పించుకోలేడు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు అంటే, మూర్ఖులు, నన్ను మానవ రూపంలో చూస్తే నేను సమస్త ప్రాణుల పరమేశ్వరుని అని గుర్తించలేరు. స్వయంగా విష్ణుమూర్తే తనను సంహరించేందుకు అవతారమెత్తారని గ్రహించలేకపోయాడు. ఈ కథ నుంచి మనకు తెలియాల్సిన నీతి ఏమిటి అంటే, ప్రపంచంలోని ప్రతిదీ దైవ సంకల్పం ప్రకారం నడుస్తుంది మరియు ఎవరూ తమ విధి నుండి తప్పించుకోలేరు. అలా తప్పించుకోలేని కంసుని సంహరించినందుకు ఆయనకు కంసారి అనే పేరు వచ్చింది.